జానకి బోన్లో నిలబడి ఉంటుంది. ఇక ప్రభాసే ఈ కుట్రలన్నీ చేశాడు, ప్రవల్లిక ప్రాణాలు తీసింది ప్రభాసే అని జానకి తరపు లాయర్ అయితే వాదిస్తూ ఉంటాడు. ఈ ప్రభాసే ప్రవల్లిక ప్రాణాలు తీసే కాబట్టి ఈ ప్రభాస్కి శిక్ష వేయండి అని లాయర్ గారు చెప్తారు. అప్పుడే ప్రభాస్ అయితే, జడ్జి గారు, ఈ లాయర్ మొత్తం కూడా అన్ని అబద్ధాలు చెప్తున్నారు. అసలు నాకు ఏ పాపం తెలియదు, నేను ఎవరి ప్రాణాలు తెలియదు. ఈవిడే ఆ ప్రవల్లిక ప్రాణాలు తీసి నేరాన్ని నాపై వేయాలని చూస్తున్నారు, తప్పించుకోవటానికి నాపై నింద వేస్తున్నారు అని ప్రభాస్ అయితే ఇక తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి అయితే లేచి, ఆగండి జడ్జి గారు, నా దగ్గర ఈ ప్రభాసే నేరం చేశాడనడానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అని రామలక్ష్మి అంటుంది. అదేంటి, ఆ ఫోన్ని నేను అప్పుడు మంటల్లో వేసేసాను కదా, ఈ రామలక్ష్మి సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి మొబైల్ ఇస్తుంది అని ప్రభాస్ కంగారు పడుతూ ఉంటాడు. ఆద్య వీడియో రికార్డింగ్ చేసిన దాని ప్రకారం అందులో ప్రతి ఒక్క మాట కూడా జడ్జి గారు వింటూ ఉంటారు. ఆద్య మొబైల్ని ఇక రామలక్ష్మి చేతుల్లోకి వేసినప్పుడు అందులో ఉన్న వీడియోని, మెమరీ కార్డ్ని ఇక ఆల్రెడీ తీసేసుకుంటుంది. ఫోన్ను మాత్రమే ప్రభాస్ చేతిలో పెట్టుంటుంది. వీడియో ఆధారాలన్నీ కాలిపోయాయని ప్రభాస్ అయితే ఆ మంటల్లో ఫోన్ని పడేస్తుంటాడు. ఇప్పుడైతే ఆ మెమరీ కార్డ్ని వేరొక ఫోన్లో వేసి మొత్తం ఆధారాలని చూపిస్తూ ఉంటుంది. రే బావూజీగా, నేను మీ ప్రవల్లిక అక్కని కావాలని చంపలేదురా అని ప్రభాస్ చెప్పిన మాటలన్నీ కూడా జడ్జి గారు వింటారు. ఈ ప్రభాసే ప్రవల్లిక ప్రాణాలు తీశాడని ఈ వీడియో ఆధారాల సాక్షిగా రుజువైంది కాబట్టే ఈ ప్రభాస్కి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష వేస్తున్నాము, తీసుకువెళ్ళండి అని చెప్తూ ఉంటారు జడ్జి గారు. అయ్యో, 10 ఏళ్ళు జైలు శిక్షణ అని ప్రభాస్ అయితే షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటాడు. అది విని రామలక్ష్మి, జానకి అయితే సంతోషపడుతూ ఉంటారు. జానకి విడుదలవుతున్నందుకు రఘురామ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఆద్య హాస్పిటల్లో ఉన్న కారణంగా ఇక ఆద్య ఉండదు. రామలక్ష్మి అయితే ఇక పట్టరాని సంతోషంతో, అమ్మ నిన్ను విడుదల చేసేసారమ్మా అని సంతోషంగా జానకి వైపే చూస్తూ ఉంటుంది.